ప్రపంచంలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. తాజ్ మహల్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, కోలసియం. కాని భారతదేశంలో ఉన్న ఒక ఆలయం ఇవన్నింటికంటే ఎక్కువ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే దీన్ని ఇటుకలతో నిర్మించలేదు, రాళ్లను తీసుకువచ్చి కట్టలేదు. ఒకే భారీ కొండరాయిని పైనుంచి కట్ చేస్తూ ఈ ఆలయాన్ని తయారుచేశారు. అది కూడా వేల సంవత్సరాల క్రితం. ఎలా? ఇది కైలాసా టెంపుల్ అసలు రహస్యం. ఈ ఆలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఎల్లోరా కేవ్స్లో భాగంగా ఉంది. ఇక్కడ మొత్తం 100కి పైగా గుహలు ఉన్నాయి. అందులో 34 ప్రధాన గుహలు ప్రసిద్ధి చెందాయి. కాని వాటిలో అత్యంత అద్భుతమైనది కైలాసా టెంపుల్. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని కృష్ణా ఫస్ట్ నిర్మించాడని భావిస్తారు. అతను రాష్ట్రకూట డైనస్టీ రూలర్స్ రాజు. 8వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తున్నారు. సాధారణంగా ఏ కట్టడమైనా కిందనుంచి పైకి నిర్మిస్తారు. కాని ఈ ఆలయం అలా కాదు. ఈ ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కారు. ముందు కొండభాగాన్ని తొలగించారు. తర్వాత క్రమంగా ఆలయ ఆకారాన్ని తీసుకొచ్చారు. ఇది సాధారణ ఇంజనీరింగ్ కాదు. దాదాపు 2 లక్షల టన్నుల రాయిని తొలగించారని అంచనా. ఇది చెయ్యడానికి ఆధునిక యంత్రాలు లేవు, క్రేన్లు లేవు, డ్రిల్లింగ్ మిషన్లు లేవు. అయితే ఎలా చేశారు? కొంతమంది చరిత్రకారులు ఈ నిర్మాణానికి దశాబ్దాలు పట్టిందని చెబుతారు. కొన్ని కథలు మాత్రం 18 సంవత్సరాల్లో పూర్తయిందని చెబుతాయి. కాని ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ ఆలయంలో భారీ ఏనుగుల శిల్పాలు ఉన్నాయి. అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి. శివకథల చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి. రావణ కైలాసాన్ని ఎత్తే శిల్పం కూడా ఉంది. ఇక్కడే చాలా కన్స్పిరసీ థియోరీస్ మొదలవుతాయి. కొంతమంది ఇది ఏలియన్స్ నిర్మించారని అంటారు. మరికొందరు పురాతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని అంటారు. కాని దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది అసాధారణమైన మానవ నైపుణ్యం. గణితం, ప్రణాళిక, శ్రమ అన్నీ కలిసిన ఫలితం. మన పూర్వీకుల ప్రతిభకు ఇది గొప్ప ఉదాహరణ. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కైలాస టెంపుల్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యమైందో ఇంకా చాలామందికి అర్థం కాదు. అందుకే ఈ ఆలయం ప్రపంచ రహస్యాల్లో ఒకటిగా మారింది. ఆధునిక టెక్నాలజీ లేకుండా వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చేసిన ఈ అద్భుతం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది మానవ ప్రతిభకు చిహ్నం. ఇంకా ఇలాంటి భారత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.